కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టులో ఒకరికి ఊరట కలిగితే మరో ఇద్దరికి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్తో పాటు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ బెయిల్ కోరుతూ విజయవాడ ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టులో గురువారం విచారణ జరిగింది. దీంతో పైలా దిలీప్కు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. పైలా దిలీప్ రాజ్ కసిరెడ్డి పీఏగా పనిచేశారు. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో దిలీప్ సైతం నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కూడా జైల్లో ఉన్నారు. తాజాగా బెయిల్ మంజూరైంది. లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టులో ఒకరికి ఊరట కలిగితే మరో ఇద్దరికి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిలీప్తో పాటు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ బెయిల్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయో, ఈ లిక్కర్ స్కామ్ లో ఈ రోజు అయితే ఒక కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసులో సుమారుగా 39 మంది వరకు ఉన్నారు. వీళ్ళలో కొందరు బెయిల్ కి అప్లై చేస్తున్నారు. కొంతమంది కీలక వ్యక్తులు బెయిల్ కి అప్లై చేసుకుంటా వారిలో ఈ రోజు రాజ్ కసిరెడ్డికి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డికి వీళ్ళిద్దరు కూడా బెయిల్ అయితే డిస్మిస్ చేయడం జరిగింది ఏసీబీ కోర్టు. అలాగే A30గా ఉన్న పైలా దిలీప్ కుమార్ కు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. అంటే ఇప్పటికే ఈ కేసులో జైల్లో ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, A4 గా ఉన్నారు. అలాగే A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి కూడా గత కొన్ని నెలలుగా జైల్లోనే ఉన్నారు. అలాగే చాలా మంది కీలక వ్యక్తులు అంటే ఇటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇద్దరు, అంటే ఇటు గతంలో ఏదైతే పనిచేశారో ఐఏఎస్ గా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, అలాగే భారతీ సిమెంట్స్ లో ఉన్న ఒక డైరెక్టర్ కావచ్చు, ఇలా అనేక మంది కూడా కీలక వ్యక్తులు. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే చాలా కీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి అనేక మంది బెయిల్ అప్లై చేస్తున్నారు. కొందరికి బెయిల్ అయితే ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఈ రోజు అయితే డిస్మిస్ చేయడం జరిగింది. సజ్జల శ్రీధర్ రెడ్డికి అలాగే మరొక వ్యక్తికి ఇద్దరు కూడా బెయిల్ డిస్మిస్ చేయడం, అంటే మనం బెయిల్కి ఇప్పుడు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉండదు. పై కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి 3,200 కోట్ల నుంచి 3,500 కోట్ల వరకు మధ్యంలో మొత్తం కూడా అనేక అవకతవకలు జరిగాయి. మనీ కూడా అంతా కూడా అనేక చోట్లకు కూడా తరలి వెళ్ళింది. దీనికి సంబంధించి ఇప్పటికే 11 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో పట్టుకోవడం, అలాగే మరికొంత నగదంతా కూడా అనేక మందికి వెళ్ళింది. దీంట్లో ప్రధానంగా కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి వైపే వెళ్ళని చూపేలా కూడా కూటమి ప్రభుత్వం మొత్తం అయితే సిద్ధం చేసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే అనేక మంది బెయిల్ అప్లై చేసుకున్నా నెలలు గడిచిపోతున్నా రిమాండ్లు పొడిగిస్తున్నారు తప్ప బెయిల్ అయితే మంజూరు చేయడం లేదు. దీని పట్ల ఒకవైపు ఏసీబీ కావచ్చు, మరోవైపు ఇటు సిట్ దర్యాప్తు కావచ్చు, అలాగే వీళ్ళంతా కూడా అనేక సాక్ష్యాలు సేకరించవలసి ఉంది. వీళ్ళు బయట వస్తే సాక్ష్యాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి మంజూరు చేయొద్దని చెప్పి ప్రభుత్వం తరఫున లాయర్లు వాదిస్తున్నారు. అలాగే ఏదైతే మద్యం కుంభకోణం అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది, కానీ ఎక్కడ కూటమి ప్రభుత్వం చెప్పినంత ఆ కుంభకోణం ఏం జరగలేదని చెప్పి వైసీపీ కూడా దాన్ని తిప్పికొడుతుంది. ఇది కావాలని అక్రమ కేసులు బనాయించారు, కక్షపూరితంతోనే ఇవంతా కూడా చేస్తున్నారని చెప్పి ఇటు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు బెయిల్ విషయానికి వస్తే ఇటు రాజ్ కసిరెడ్డి, ఏమనుకున్న రాజ్ కసిరెడ్డి కావచ్చు, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా బెయిల్ అయితే డిస్మిస్ చేయడం జరిగింది. A30కి ఉన్న దిలీప్ కు మాత్రం బెయిల్ మంజూరు చేయండి. మరి చూడాలి, ఈ కేసు ఇప్పటికే కీలక మలుపు తీసుకుంది. జగన్ వైపు ఏళ్లు చూపిస్తున్నాయి. తొందరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్ మార్కులు అంటించే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం అనేక సభల్లో కూడా మీటింగ్ లో కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే అనేక మంది మంత్రులు కూడా తొందరలోనే జగన్ జైలుకి వెళ్తారని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఇదంతా పక్కా వ్యూహంతో ప్లాన్ ప్రకారం జరుగుతుందా, లేకుండా ఉంటే దీంట్లో నిజంగానే అక్రమం కుంభకోణం జరిగి ఇవన్నీ కూడా దర్యాప్తు చేయవలసి ఉంటుంది. దర్యాప్తు చేసిన తర్వాత తగిన సాక్ష్యాలు కూడా సేకరించవలసి ఉంటుంది. ఈ సాక్ష్యాన్ని సేకరించిన తర్వాత ఇదైతే న్యాయ వ్యవస్థలో ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. సాగర్, ఇప్పుడు అధికార పార్టీ ఏమైనా కుట్ర చేస్తుందని అంటున్నారా? వైసీపీ నేతలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ దీనిపై ఎలా స్పందిస్తున్నారు? అసలు దీన్ని డే 1 నుంచి కూడా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అయితే ఎక్స్పోజ్ చేస్తుంది. గత ప్రభుత్వంలో సుమారుగా 3,200 నుంచి 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. మద్యం పాలసీలు, డిస్టిలరీస్కి సంబంధించి అనేక అవకతవకలు జరిగాయి. ఈ డబ్బులంతా కూడా రాజ్ కసిరెడ్డి A1 గా అరెస్ట్ చేసినప్పటి నుంచి అనేక మంది మీద ముందు తొలుత నలుగురి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నలుగురు నుంచి ఇప్పుడు ఏకంగా 40 మంది వరకు
ఈ కేసులో చేరుస్తున్నారు. దీనికి ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం మద్యంలో కుంభకోణం జరిగింది అంటున్నారో అప్పటి నుంచి కూడా వైసీపీ దీన్ని ఖండిస్తూ ఉంది. ఎక్కడా కూడా మద్యం కుంభకోణం జరగలేదు, మొత్తం కూడా ప్రభుత్వం దీన్ని మద్యం అమ్మింది కాబట్టి ఏ రూపాయి వచ్చినా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో మేము చేసినంత చాలా ట్రాన్స్పరెన్సీగా చేశాం, ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగి కావాలని కేసులు పెడుతుంది. దీంట్లో ప్రధానంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇటు కావలి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన పిఏ కావచ్చు, అనేక రకాలుగా డబ్బులు పోయిందని చెప్తున్నారు తప్ప డబ్బులు ఎక్కడ పోయింది 3,200 కోట్లు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. ఈ 3,200 కోట్లు ఒక్క రూపాయినా ఇప్పుడు చూపించారా, లేదంటే బ్యాంకులో ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలా, ఇంత డబ్బులు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిందని చెప్పి ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ చూపించారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే కూడా ఎక్కడా కూడా ఈ మొన్న ఏదైతే గత వారం 10 రోజుల ముందు హైదరాబాద్ లో 11 అట్టపెట్లు దొరికిన 11 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పటి వరకు చూపించారు. మరి 3,200 కోట్ల రూపాయలు చేతులు మారినప్పుడు ఏదో ఒక చోట ఆ డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉండాలి కదా. కాబట్టి ఇదంతా కూడా కావాలని మసిపూసేందుకో లేదంటే అక్రమ కేసులు బనాయించేందుకు చేస్తుంది. ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే ఈ పావులు కదుపుతున్నారు. ఆ గతంలో ఏదైనా మద్యంలో మొత్తం కూడా గవర్నమెంటే దీన్ని మద్యం అమ్మింది కాబట్టి మద్యం అమ్మకాలు వచ్చిన ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికే చెందింది కాబట్టి సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టాం, ఎక్కడా కూడా దీనికి సంబంధించిన అవకతవకలు జరగలేదని చెప్పి ఇటు వైసీపీ ప్రభుత్వం చాలా గట్టిగా చెప్తుంది. ఈ అక్రమ కేసులు ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం, ఎక్కడా కూడా భయపడమని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో కూడా అనేక మీటింగ్లో కావచ్చు ఇవన్నీ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా వైసీపీ వారు దీన్ని ఖచ్చితంగా కావాలని కక్ష సాధింపు ధోరణిలో పెడుతున్న కేసులు తప్ప తాము ఎక్కడా కూడా ఎటువంటి అన్యాయాలు చేయలేదు, మద్యానికి సంబంధించి ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్పి వైసీపీ గట్టిగా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాగర్.